ముందు వీడియోలో మనం బింబిసారుని గురించి, మగధ సామ్రాజ్యం గురించి, అతని వీరత్వం గురించి, అతని గొప్పతనం గురించి తెలుసుకున్నాం. బింబిసారుడు హర్యంక వంశానికి చెందినవాడు. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించక ముందు ఆ ప్రాంతాన్ని బృహద్రథ వంశం పాలించేది. కానీ అప్పట్లో ఆ సామ్రాజ్యం గురించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక బింబిసారుని చంపింది అతని కొడుకైన అజాతశత్రుడు. అదేవిధంగా అజాతశత్రుని కూడా అతని కొడుకైన ఉదయభద్రుడు చంపేశాడు. ఇక ఉదయభద్రుని తర్వాత హర్యంక వంశం ఎంతో వేగంగా కూలిపోసాగింది. హర్యంక వంశాన్ని నాశనం చేసిన వంశమే శిశునాగ వంశం. సామాన్య శకం 413లో శిశునాగ వంశం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ వంశం 50 సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది. కానీ ఎందుకు? ఈ వంశం యొక్క చరిత్ర ఏంటి? ఎందుకు ఈ వంశం ఇంత తక్కువ సమయంలోనే ఓటమిని చూడాల్సి వచ్చింది? ఈ శిశునాగ వంశం అసలు హర్యంక వంశాన్ని ఎలా పడగొట్టింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆప్షన్ని ఆల్లోకి మార్చుకోండి. శిశునాగ వంశం యొక్క పుట్టుక గురించి తెలుసుకునే ముందు హర్యంక వంశంలోని మిగిలిన పాలకుల గురించి తెలుసుకుందాం. మనం ముందుగానే బింబిసారుడి గురించి మరియు అతని కొడుకు అజాతశత్రుడి గురించి తెలుసుకున్నాం. బౌద్ధుల గ్రంథాలలో ఒకటైన మహావంశలో అజాతశత్రుణ్ణి అతని కుమారుడు ఉదయభద్రుడు సామాన్య శకం 461వ సంవత్సరంలో రాజకాంక్షతో చంపేశాడు. ఉదయభద్రుడు 16 సంవత్సరాలు అతని పాలనను కొనసాగించాడు. అప్పటిదాకా మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని రాజగిరి. ఉదయభద్రుడు వచ్చాక రాజధానిని రాజగిరి నుంచి పాటలీపుత్రకు మార్చివేశాడు. 16 సంవత్సరాల పాలన తర్వాత ఉదయభద్రుడి కొడుకైన అనిరుద్ధుడు సింహాసనం దక్కించుకోవడానికి ఉదయభద్రుని చంపేశాడు. ఇదే విధంగా తండ్రిని రాజ్యం కోసం చంపడం అనేది అనిరుద్ధుని మనవడి దాకా నడిచింది. అనిరుద్ధుణ్ణి అతని కొడుకైన ముందుడు చంపేశాడు. అదేవిధంగా ముందుని కుమారుడైన నాగదశకుడు ముందుని చంపేశాడు. ఇలా రాజ్యకాంక్షతో సొంత తండ్రిని చంపుకుంటూ రావడం హర్యంక వంశంలోని పాలకులకు అలవాటైపోయిందని ప్రజలంతా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగదశకుణ్ణి ఆ రాజస్థానం నుంచి దింపేశారు. వారికి సరైన పాలకుడు కావాలంటూ వారి పాలకుణ్ణి వారే ఎంచుకున్నారు. ఆ సామ్రాజ్యానికి సరిగ్గా తగినవాడు శిశునాగుడని అతన్ని రాజసింహాసనంలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. శిశునాగుడు నాగదశకుని వద్ద అమాత్యుడు. అతన్నే మహారాజును చేశారు. శిశునాగుని రాజ్యపాలనలో ప్రజలంతా ఎంతో ఆనందపడ్డారు. ఎంతో అద్భుతంగా అతని పాలనను సాగించాడు. శిశునాగుడు పరిపాలించినప్పుడు కూడా అది మగధ సామ్రాజ్యమే. అంటే శిశునాగుడు ఆ సామ్రాజ్యం యొక్క పేరుని ఏమీ మార్చలేదు. కానీ వంశం మారిపోయింది. హర్యంక వంశం శిశునాగ వంశమైంది. అతని మంచితనంతో ప్రజలని ఎంతో మెప్పించేవాడు శిశునాగుడు. మగధ సామ్రాజ్యాన్ని శిశునాగుడు ఎంతో అభివృద్ధి చేశాడు. ఇప్పటి బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ మరియు నేపాల్ని కూడా ఆక్రమించి తిరుగులేని సామ్రాజ్యంగా మగధను నిలబెట్టాడు. ఇతర సామ్రాజ్యాలతో ఒప్పందాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించేవాడు. ప్రజాసేవే మొదటి ధ్యేయంగా బ్రతికేవాడు. అంతులేని సైనిక దళంతో పాటు ఎంతో గొప్ప పేరుని కలిగి ఉండేవాడు శిశునాగుడు. ఇతని పాలనలో మగధ సామ్రాజ్యం ఎంతో పెద్దదిగా మారింది. కాలం గడుస్తున్న కొద్దీ సామ్రాజ్యానికి ఎన్నో ఆటంకాలు తలెత్తడం మొదలుపెట్టాయి. ఎన్నో సామ్రాజ్యాలు వీరిపై యుద్ధానికి దిగినా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయేవి. ఎన్ని యుద్ధాలు గెలిచినా ఆ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం శిశునాగుణ్ణి భయాందోళనలకు గురిచేసింది. దీంతో అతని సైన్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు శిశునాగుడు. బింబిసారుడు ఉన్నప్పుడు అవంతి రాజైన ప్రద్యుత్తో పోరాడినా అటు ప్రద్యుత ఇటు బింబిసారుడు ఇద్దరూ విజయం సాధించలేకపోయారు. దీంతో బింబిసారుడు ప్రద్యుత్తో స్నేహం ఏర్పరచుకున్నాడు. కానీ శిశునాగుడు అవంతి రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రద్యుత వంశాన్ని నామరూపాలు లేకుండా చేశాడు. అవంతి సామ్రాజ్యాన్ని కూడా మగధ సామ్రాజ్యంలో కలిపేశాడు. అంతటితో ప్రద్యుత వంశం కూడా అంతమైంది. పురాణాల ప్రకారం శిశునాగుని మరణానంతరం అతని కుమారుడైన కాలశోకుడు రాజ్యానికి రాజయ్యాడు. పురాణాల్లో కాలశోకుణ్ణి కాకర్వర్ణుడు అని వర్ణించడం జరిగింది.
బౌద్ధుల రెండవ పాలక సంస్థ కాలశోకుని ఆధ్వర్యంలో వైశాలి నగరంలో క్రీస్తుపూర్వం 383 సంవత్సరంలో స్థాపించబడింది. అలాగే శిశునాగుడు నియమించిన రాజధాని పాటలీపుత్రను పూర్తిగా అభివృద్ధి చేయించాడు కాలశోకుడు. తన తండ్రి నడిచిన బాటలోనే సుపరిపాలన కొనసాగించాడు. శిశునాగ వంశం యొక్క అంతం నిగూఢంగా ఉండిపోయింది. కొన్ని మౌర్య గ్రంథాల ప్రకారం కాలశోకునికి 10 మంది కుమారులు ఉండేవారని, ఆ 10 కుమారులు మగధ సామ్రాజ్యాన్ని విభజించి పరిపాలించారని పేర్కొనడం జరిగింది. మగధకు ఒకే రాజును నియమించి పాలన కొనసాగించకుండా విభజించి పాలించటం వలన ఇతర రాజ్యాలకు మగధను ఆక్రమించడం సులువైంది. కానీ అన్నదమ్ములు అందరూ కలిసి వారి సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారు. అలా కొన్ని సంవత్సరాలకు వారంతా కూడా మరణించాక మహానందిన్ మగధకు రాజయ్యాడు. మహానందిన్ నందివర్ధనుని కుమారుడు. నందివర్ధనుడు కాలశోకుని కుమారులలో ఒకడు. పురాణాల ప్రకారం మహానందిన్ పాలనలో ఒక శూద్రుడు మహానందిన్ను చంపేశాడు. అతను ఆ సింహాసనాన్ని ఆక్రమించి నందవంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. ఆ శూద్రుని పేరు మహాపద్మనంద. దీంతో శిశునాగ వంశం అంతమైందని కొన్ని మౌర్య గ్రంథాలు వివరిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 345 సంవత్సరంలో శిశునాగ వంశం అంతమైంది. మగధ సామ్రాజ్యం నందుల చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ శిశునాగ వంశం మగధను ఎంతో అభివృద్ధి చేసింది. శిశునాగ వంశం కూడా హర్యంక వంశంలాగే బౌద్ధులకు, జైనులకు, అజీవికులకు ఎంతో మద్దతు ఇచ్చేది. శిశునాగ వంశం ఎంతో తక్కువ సమయం మగధను పరిపాలించింది, కానీ ఎంతో అద్భుతంగా పరిపాలించింది. శిశునాగుడు ఎంతో గొప్పవాడిగా చరిత్రలోనే నిలిచిపోయాడు. ఎందుకంటే ఒక అమాత్య అను స్థానం నుండి ప్రజానాయకునిగా, రాజ్యానికి రాజుగా ఎంతో కష్టపడి పనిచేసి ఎదిగినవాడు కనుక. ఈ భరత ఉపఖండంలోనే ఎంతో గొప్ప సామ్రాజ్యంగా మగధ సామ్రాజ్యం నిలిచిందంటే దానికి కారణం శిశునాగ వంశమే. ఇది శిశునాగ వంశం యొక్క చరిత్ర.